ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనసు అనే పుస్తకంలో నీకోసం ఎన్నో పేజీలలో ప్రేమ కబుర్లు రాసుకున్నాను. నువ్వెదురైనప్పుడు ప్రతి పేజీని నీ ముందుంచుతాను. నీ స్నేహితుడు అజ్ఞాత ప్రేమికుడైన విధానం గురించి తెలియజేస్తాను. హైదరాబాద్ బయలుదేరుతున్నాను. నిన్ను కలుస్తాను. లవ్ యూ అవని. చింటూ, లంచ్ చేద్దు, తొందరగా రా. ఏంటి నిలబడి తింటావా? లేదు, కూర్చొనే తింటాను. పిజ్జా బర్గర్లేం లేవా? అలాంటి దెబ్బరొట్టెలు మన ఇంట్లో ఉండవు. అవని చేతి వంట తిన్నావంటే అమెరికా వెళ్ళిన తర్వాత పార్సిల్ పంపించమని అవన్ని అడుగుతావు. అయితే అవని అత్త వంటలు టేస్ట్ చేస్తాను. అవని, అక్షయ్ ఏం చేస్తుంది? ఇంకా రాలేదేంటి? పిలిచాను బావా. అమ్మా అక్షయ, అమ్మా అక్షయ. ఏయ్, నువ్విక్కడి నుంచి వెళ్ళు. అమ్మా! రే అక్షయ, అక్షయ! అక్షయ, అక్కడే ఆగిపోయావేంటి? రామ్మా. నేను తర్వాత తింటాను, మీరు తినండి. అందరితో కలిసి తిందువురా. ఎందుకు ఇబ్బంది పెడతావు పిన్ని? తర్వాత తింటానంటుంది కదా, వదిలే. నా కూతురు అందరితో కలిసే తింటుంది. గతంలో జరిగినవి గతంలోనే వదిలే. ఏమీ ఆలోచించకుండా రా. పద. రా, కూర్చో. అక్షయ మాతో పాటు కూర్చోవడానికి వీల్లేదవని. మాతో సమానంగా కూర్చోకూడదు. నా కూతురికి అందరితో సమానంగా కూర్చునే హక్కుంది. అయినా భోజనం దగ్గర మీ పంతమేంటి నిహారిక? అక్క, ఎవరి డిమాండ్లు వాళ్ళకుంటాయి. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇంతకాలం అనాథలా ఉండి ఇప్పుడు సడన్ గా మీ కూతురు అంటే మేము రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. అవును, మా దృష్టిలో అయితే బయటి మనిషిలాగే ఉంది. మీరు శౌర్యం తీసుకొచ్చినప్పుడు మేమిలాగే అన్నావా? శౌర్య మా అన్నయ్యకి మాత్రమే పుట్టింది, నీకు పుట్టలేదు. అక్షయ్ అలా కాదు, అవనికి నాకు పుట్టింది. పిల్లలు లేని దాన్నని దెప్పి పొడుస్తున్నారా? రేయ్, పిల్లల విషయంలో నిహారికనేమన్నా అంటే నేను ఊరుకునేది లేదు. మా బిడ్డ విషయంలో మీరేదైనా అంటే మేము ఊరుకునేది లేదు. ఈ ఇంట్లో అందరం కలిసి భోంచేసే రోజు ఇదే ఆఖరి రోజు అయ్యేలా ఉంది. అదే బెటరేమో. ఎందుకంటే పేరుకి ఉమ్మడి కుటుంబమే కాని 2 వర్గాలు ఏర్పడిపోయాయి. పాలక వర్గం, పీడిత వర్గంలాగా. అమ్మా నాన్నలు వచ్చే సమయం అయింది, అందరూ సైలెంట్గా ఉండండి. ఎవరేమనుకున్నా అక్షయ్ మాతో సరిసమానంగా కూర్చొని తినడానికి తగదు.
నువ్వన్నది నిజమే నిహారిక. మీరు అన్నదానిని నేను అంగీకరిస్తున్నాను. అక్షయ మీతో కలిసి తినడానికి సరిపోదు. మీ స్థానం వేరు, అక్షయ స్థానం వేరు. మీరు భక్తులైతే అక్షయ అమ్మవారు. అందుకే అక్షయ సామాన్యురాల్లాగా మామూలు ప్లేట్లో తినకూడదు, వెండి ప్లేట్లో తినాలి. అది బంగారం ప్లేట్లో తిన్నా తప్పులేదు. వేదా, ముందు అక్షయ్కి వడ్డించు. పూజలప్పుడు ఈ ప్లేట్లో నేను మాత్రమే తింటాను. నువ్వు నా ఆచార వారసురాలివి కాబట్టి ఇక నుంచి నువ్వు ఇందులోనే తినాలి. అవసరం లేదు నానమ్మ, ఇందులో మీరే తినండి, నేను మామూలు ప్లేట్లో తింటాను. నువ్వింకెవరి గురించి ఆలోచించకు, తినమ్మా. ఇది టూ మచ్ అత్తయ్య గారు. అక్షయ మీ ఆచార వారసురాలైతే మాత్రం ఇంత ప్రత్యేకించి చూడవలసిన అవసరం లేదు. మేము మీ కోడళ్ళం, మేమేమీ తక్కువ కాదు. మాకు వెండి ప్లేట్లు తీసుకురండి. మేమేమీ గతలేక మీ ఇంట్లో పడుందామని అనుకుంటున్నారా ఏంటి? ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇక మీదట అక్షయ స్థానం, గౌరవం ఇలాగే ఉంటాయి. ఉంటే ఉండండి, లేకపోతే మీ ఇష్టం. అంటే ఏంటమ్మా అర్థం? మీ ఇష్టం అంటే తిండి దగ్గర నుంచి మమ్మల్ని వెళ్ళిపోమనా, లేకపోతే ఇంటి నుంచే వెళ్ళిపోమనా? అత్తయ్య ఉద్దేశాన్ని మీరు సరిగా అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నీ కూతురికి మంచి స్థానం దొరికింది కాబట్టి నీ కడుపు నిండిపోయింది. నా కడుపు రగిలిపోతుంది ఇక్కడ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.